ఇప్పుడు కొంత రియాలిటీలోకి వద్దాం. ఎస్ ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన జీవోని పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది అంటే చేయని సందర్భాలు మనకి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ విషయంలో జీవోనో ఏదో ఇచ్చినట్టున్నారు, 4,000 కోట్లు అన్నారు. ఇంతవరకు ఎక్కడి పని అక్కడే ఆగిపోయి ఉన్నది. సో మన రియాలిటీలో ఆలోచిస్తే మనం చేయాల్సింది ఏంటి వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు 5-6 వేల మంది విద్యార్థుల సమక్షంలో హామీ పడ్డారు. మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది, విన్నది. జీవో ఇచ్చాను, ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 25వ తారీఖు నాడు వచ్చి ట్యాగూర్ ఆడిటోరియంలో ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్ల నిధుల్ని నేను విడుదల చేస్తున్న జీవో ఇచ్చాను అన్నాడు. 4 కోట్ల మందికి హామీ పడ్డాడు కనుక అది ఆ ప్రాసెస్ పూర్తి కావడానికి ప్రొఫెసర్లుగా మేము, విద్యార్థులు, ఆలోచన పరులు, పౌర సమాజం ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఒత్తిడి పెట్టకపోతే నిజంగా మీరు అన్నట్లు పేపర్లు తెల్ల పేపర్ నల్లగా జీవోలు వస్తాయి, చాలా జీవోలు అలా ఆఫీసులలో మురిగిపోతూ ఉంటాయి. కనుక 15 రోజుల తర్వాత ఖచ్చితంగా నేనే ఈ విషయం మీద మాట్లాడడం మొదలు పెట్టాను. అది నా బాధ్యత. ఎందుకంటే గతంలో 3 ఏళ్ల కిందట మీరు వచ్చారు, కవరేజ్ కూడా చేశారు. ఆర్ట్స్ కాలేజీ ముందు రిక్రూట్మెంట్ చేయమని ఆనాడు అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఎర్రటి ఎండలో టెంట్ కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీ మెట్ల ముందు బ్లాక్ బోర్డు పెట్టుకొని 500 మంది విద్యార్థులను కూర్చోబెట్టుకొని పాఠం చెప్పాను. ఎందుకోసం చెప్పాను అంటే క్లాసులో చెప్పవలసిన పాఠాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి చెప్తేనైనా ఖాళీలను భర్తీ చేస్తారేమో, ప్రొఫెసర్ పోస్టులు శాంక్షన్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ఆనాడు పాఠం చెప్పాను. కనుక ఈరోజు కూడా వారు 1000 కోట్లు ఒకవేళ ఇచ్చి ప్రాసెస్ మొదలు పెట్టకపోతే వెంటనే రోడ్డు మీదకి వచ్చి నా కార్యక్రమాన్ని నేను మొదలు పెడతాను. ఖచ్చితంగా మళ్ళీ మీరు అప్పుడు వస్తారు, ఆ వార్తను కూడా ఆ న్యూస్ను కూడా కవర్ చేస్తారు. సో ఇది మీరు ఇస్తున్న హామీ అన్నమాట. ఖచ్చితంగా ఎప్పుడైనా నేను మొదటి నుంచి చెప్తున్నా, మన సంభాషణ మొదలుపెట్టినప్పుడు నా ప్రయోజనం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రక్షించవలసిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది.